పొద్దున్నే నిద్రలేవడం, ప్రశాంతంగా కాఫీ తాగుతూ ల్యాప్టాప్ తెరవడం. ట్రాఫిక్ టెన్షన్ లేదు, బాస్ సరుపులు అసలే లేవు. ఇంట్లోనే సోఫాలో కూర్చుని మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఒక ట్రేడ్ వేయడం, మధ్యాహ్నానికి ఒక 10,000 లేదా 50,000 లాభం జేబులో వేసుకోవడం. అవును. ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది కదా! ఖచ్చితంగా. కానీ ఈ పగటి కల వెనక ఉన్న చీకటి వాస్తవం తెలిస్తే చాలామంది ల్యాప్టాప్ మూసేసి పారిపోతారని నాకనిపిస్తోంది. సరే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. మన ఈ లోతైన విశ్లేషణ ప్రధాన ఉద్దేశ్యమేంటంటే, స్టాక్ మార్కెట్లో ఈ ఇంట్రాడే ట్రేడింగ్ గురించి ప్రజలలో ఉన్న అపోహలను బయటపెట్టడం. రైట్. ఎందుకంటే ఆకర్షణీయమైన ప్రకటనలు ఒక పక్క ఉంటే వాస్తవ పరిస్థితులు ఇంకోలా ఉన్నాయి. అదే కదా! మార్కెట్ నిపుణుల అనుభవాలు, పెట్టుబడిదారుల వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ రోజువారీ లాభాల వెనుక ఉన్న భ్రమలను తొలగించడమే మన లక్ష్యం. కొత్తగా ఈ ఫీల్డ్లోకొచ్చే వాళ్లకి ఇదొక కనువిప్పు లాంటిది అని చెప్పొచ్చు. ఆ పగటి కల చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది ఒక రకమైన స్వేచ్ఛను అమ్ముతోంది. ఆర్థిక స్వేచ్ఛ అనగానే ఎవరికైనా ఆసక్తి కలగటం సహజమే కదా! అవును. ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. కాని బయట కనిపించే ఈ ఆకర్షణకు వాస్తవంగా మార్కెట్లో జరిగేదానికి మధ్య ఊహించలేనంత పెద్ద అగాధముంది. ఎంతో అనుభవమున్న ట్రేడర్ల వాస్తవ పరిస్థితులను చూస్తే ఈ సులువైన డబ్బు అనే భావన ఎంత భయంకరమైనదో ఇట్టే అర్థమవుతుంది. అంటే అసలు ఈ ఇంట్రాడే ఎందుకు అంతగా ఆకర్షిస్తోందో మనం ఆలోచించాలి. ఇప్పుడు ఉదయం మార్కెట్ ఓపెన్ అవ్వగానే ట్రేడ్ తీసుకుంటారు. సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయ్యేలోపు లాభమో నష్టమో బుక్ చేసుకుని బయటకొచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ఆ క్లోజింగ్ అనేది వాళ్ళకి చాలా ముఖ్యం. అవును. రాత్రికి అమెరికా మార్కెట్లు ఏమవుతాయో, ఏ దేశంలో ఏ సంక్షోభం వస్తుందో అనే ఆ ఓవర్నైట్ టెన్షన్ ఉండదు అనే భావన వాళ్ళలో ఉంటుంది. అదే ప్రధాన కారణం. ఇది వినడానికి ఎలాంటి హోంవర్క్ చేయాల్సిన అవసరం లేని ఒక సాధారణ ఆఫీస్ ఉద్యోగంలాగా అనిపిస్తుంది కదా. పని అయిపోయిందా, సిస్టమ్ కట్టేసి ప్రశాంతంగా ఉన్నామా అన్నట్లు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, బయట చెప్పుకునే మాటలకు అసలు వాస్తవంగా ఆ ట్రేడర్ల ఖాతాల లాభనష్టాల స్టేట్మెంట్కు అంటే P&Lకు అసలు పొంతనుండదు. ఓహో. అంటే వాళ్ళు చెప్పేదానికి వాస్తవానికి సంబంధం ఉండదా? అస్సలుండదు. ఎవరైనా సరే, నేను ఇంట్రాడేలో వరుసగా ప్రతిరోజూ లాభాలు సంపాదిస్తున్నాను అని చెబితే అది అసాధ్యం. అదొక పచ్చి అబద్ధం అని మూలాల ఆధారంగా మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రతిరోజూ లాభం రావడం అసాధ్యమంటారేంటి? ఆన్లైన్లో చూస్తే వందల మంది స్క్రీన్ల మీద లక్షల రూపాయల లాభాలు చూపిస్తూ ఉంటారు కదా. కళ్ళెదుటే లాభం కనిపిస్తుంటే అది అబద్ధమెలా అవుతుంది? ఆ ప్రశ్న రావడం చాలా సహజం. కానీ ఆ స్క్రీన్ల మీద కనిపించేది ఒక మాయాజాలం. అక్కడేం జరుగుతుందంటే, వాళ్ళకి లాభం వచ్చిన రోజు ఆ రికార్డింగ్స్ బ్రహ్మాండంగా ఎడిట్ చేసి పెడతారు. ఓకే. మరి నష్టమొచ్చిన రోజు? నష్టం వచ్చిన 4 రోజులు అసలు కెమెరాలే ఆన్ చేయం. వాళ్ల ప్రధాన ఆదాయం ఈ ఇంట్రాడే ట్రేడింగ్ వల్ల రాదు. ఆ లాభాల స్క్రీన్ షాట్లు చూపించి కోర్సులమ్మడం ద్వారా వాళ్లకు డబ్బొస్తుంది. మై గాడ్. అంటే అదొక బిజినెస్ మోడల్ అన్నమాట. అవును. ఒక ట్రేడర్ 10 రోజులు ట్రేడ్ చేస్తే అందులో 4 రోజులో 5 రోజులో లాభం రావచ్చు. కానీ నిరంతరంగా ప్రతిరోజూ లాభాలు రావాలంటే మార్కెట్ కూడా ప్రతిరోజూ ఒకేలా ప్రవర్తించాలి. హ్మ్. అది జరగని పని కదా. ఖచ్చితంగా. మార్కెట్ ఒకరోజు పైకి వెళ్తుంది, ఒకరోజు కిందకు పడుతుంది, ఇంకో రోజు ఎటూ వెళ్లకుండా సైడ్ వేస్లో ఉంటుంది. ఇలాంటి అనిశ్చితిలో రోజువారీ గ్యారంటీ లాభాలు అనేది అసంభవం. రైట్. ఈ రోజువారీ లాభాల భ్రమ పక్కన పెడితే అసలు కొత్తవాళ్లెందుకు పదే పదే దీంట్లో పడిపోతున్నారు? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగుందనుకుంటా. చెప్పండి. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వారు ఇంట్రాడే చేయటమంటే ఒక రకంగా ఎలా ఉంటుందంటే, కారు డ్రైవింగ్ నేర్చుకునే ఒక వ్యక్తి నేరుగా రేసింగ్ ట్రాక్ మీదకు వెళ్లి గంటకు 400 కిలోమీటర్ల వేగంతో వెళ్లే స్పోర్ట్స్ కారు నడపడానికి ప్రయత్నించినట్లుగా ఉంటుంది. వావ్! ఇది నిజంగా అద్భుతమైన పోలిక. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతోంది. ఏంటది? అసలు 5-10 ఏళ్ల అనుభవమున్నవారే ఆ ఇంట్రాడే వొలాటిలిటీని తట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడతారు. అలాంటిది కొత్తవారు అందులో నిరంతర లాభాలు ఆశించడం హాస్యాస్పదమని చెప్పాలి. నిజమే. అసలు ఆ 5 గంటల వ్యవధిలో ఏం జరుగుతుందంటారు? అంత వొలటాలిటీ ఎందుకుంటుంది? అక్కడ వాళ్ళు ఎవరితో పోటీ పడుతున్నారో వాళ్లకి తెలీదు. ఆ రేసింగ్ ట్రాక్ మీద ఎదురుగా 100 కోట్లతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడే ఫండ్ మేనేజర్లుంటారు. సెకనులో 1,00,000 వంతు కాలంలో నిర్ణయాలు తీసుకునే హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. వాళ్ల స్పీడ్ ముందు ఈ కొత్త ట్రేడర్ వేసే ఆర్డరు నత్తనడకలాంటిది. బాబోయ్! సెకనులో 1,00,000 వంతు. ఆ భారీ యంత్రాంగం ముందు మొబైల్ ఫోన్ పట్టుకుని లాభాలు తీసేస్తాను అనుకోవడం అమాయకత్వమే.
అంతేకాదు, అక్కడ స్టాప్ లాస్ హంటింగ్ అని ఒకటి జరుగుతోంది. చిన్న ట్రేడర్లు ఎక్కడైతే స్టాప్ లాస్ పెడతారో ఆ పాయింట్ని ట్రిగ్గర్ చేసి వాళ్ళని మార్కెట్ నుండి బయటకు నెట్టేస్తారు. అంటే కావాలనే పెద్ద ఆటగాళ్లు ఆధారిలోకి మార్కెట్ని తీసుకెళ్తారన్నమాట. ఖచ్చితంగా క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఒక పక్క పెట్టుబడి పోతుందనే భయం, మరో పక్క అత్యాశ. ఈ భావోద్వేగాలను తట్టుకోవడం కొత్తవారికి సాధ్యం కాదు. సరే, ఇంట్రాడే అంత కష్టమైనప్పుడు దాన్ని పూర్తిగా వదిలేయాలా? లేక దాన్ని ఉపయోగించే సరైన విధానమేదైనా ఉందా? అంటే కొందరు దీన్నే ఫుల్ టైం చేయాలనుకుంటారు కదా. ఉమ్, అలా 100% మూలధనాన్ని ఇంట్రాడే మీద పెట్టి దానిమీదే ఆధారపడి బతకాలనుకోవడమనేది ఆర్థికంగా ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. వెయిట్. ఆర్థిక ఆత్మహత్య అంత పెద్ద మాట వాడేస్తున్నారేంటి? కేవలం ఇంట్రాడే మీద ఆధారపడటం అంత ప్రమాదకరమా? అవును. ఇది వినడానికి కఠినంగా ఉన్నా సరే నగ్న సత్యం ఇదే. ఎందుకంటే దాని వెనుక ఉన్న మానసిక ఒత్తిడిని అర్థం చేసుకోవాలి. అంటే సైకాలజీ అంటారా? అవును. ఉదయం నుండి సాయంత్రం ట్రేడింగ్ చేసి ఆ వచ్చే లాభాలతోనే ఇల్లు గడవాలి, ఈఎంఐలు కట్టాలి అంటే మెదడు లాజికల్గా పని చెయ్యదు. భయం మొదలవుతోంది. ఒకరోజు నష్టం వస్తే ఆ నష్టాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలని మరుసటి రోజు రివెంజ్ ట్రేడింగ్కి దిగుతారు. అంటే మార్కెట్ మీద కోపంతో పరిమితికి మించి ట్రేడ్లు చేస్తారు. ఓహో, రివెంజ్ ట్రేడింగ్ అంటే ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకో పెద్ద తప్పు. ఎగ్జాక్ట్లీ. ఇలా చేయడం వల్ల వారం రోజుల్లోనే మూలధనం మొత్తం హరించుకుపోతోంది. ఇలాంటి వారి వల్ల భవిష్యత్తులో వారి కుటుంబాలు రోడ్డున పడటం ఖాయమని చెప్పొచ్చు. మై గాడ్! మరి సరైన విధానమేమిటి? అసలు పోర్ట్ఫోలియోలో ఇంట్రాడేకి స్థానమే లేదా? స్థానముంది. కానీ మార్కెట్ వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఇంట్రాడే జోరికి వెళ్ళాలి. ఒక వ్యక్తి యొక్క మొత్తం పెట్టుబడిలో ఇంట్రాడే కేవలం ఒక చిన్న భాగం, ఉదాహరణకు ఒక 10% మాత్రమే అయ్యుండాలి. అంటే ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఉంచుకుని దీన్ని సైడ్గా చేయాలంటారా? అవును. ఒక వారం, 6 నెలలు లేదా 5 ఏళ్ల దీర్ఘకాలిక పెట్టుబడులతో పాటు ఇది ఒక చిన్న ప్రయోగం మాత్రమే అయ్యుండాలి. అర్థమైంది. ఇంట్రాడేలో వరుస లాభాలు అసాధ్యమని క్లియర్గా తెలిసింది. కానీ ఇక్కడే నాకు పెద్ద డౌట్ ఉంది. అడగండి. ఈ రోజుల్లో ఎవరికి ఫోనొచ్చినా మేము ఫలానా అడ్వైజరీ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం, నెలకు 30% లేదా 50% లాభాలిస్తాము అని చెప్తుంటారు. ఈ నకిలీ సలహాదారులు ప్రజలని ఎలా బురిడిగొట్టిస్తున్నారసలు? దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూస్తే అసలు లాజిక్ ఏంటో అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద విదేశీ పెట్టుబడిదారులు ఉన్నారు కదా. అవును, ఎఫ్ఐఐలు. వాళ్ళ దగ్గర లక్షల కోట్లుంటాయి. వాళ్ళు సంవత్సరానికి ఒక 5% నుండి 12% లాభాలు రాబట్టడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. సంవత్సరానికి అంత కష్టపడతారా? అవును. అలాంటిది ఎక్కడో ఒక ఇరుకు గల్లీలో కూర్చున్న ఒక వ్యక్తి నెలకు 35% రిటర్న్స్ గ్యారంటీ ఎలా ఇస్తాడు? లాజిక్ పాయింట్. నిజంగా ఆ వ్యక్తికి నెలకు 50% లాభాలు తెచ్చే మంత్రం తెలిస్తే అతనే బ్యాంక్లోనో బయటో అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టొచ్చు కదా. ఒక ల్యాప్టాప్ పట్టుకుని హిమాలయాలకు వెళ్ళిపోయి ఏకాంతంగా కోట్లు సంపాదించొచ్చు కదా. హాహా, అవును కదా. ఊరందరికీ ఫోన్లు చేసి బతిమాలాల్సిన అవసరమేముంది? అదే కదా. ఎవరికైనా ఇలాంటి ఫోనొస్తే కనీసం ఒక 5% లాభం కాగితం మీద రాసి చట్టబద్ధంగా సంతకం చేసి ఇవ్వమనడగాలి. తిరిగి వాళ్ల నుండి ఫోన్ కూడా రాదు. వావ్! కాగితం మీద రాసమ్మంటే పారిపోతారన్నమాట. కానీ సాధారణ ప్రజలు ఈ మాయలో ఎలా పడతారో మనమిక్కడ పరిశీలించాలి. ఒకే ఒక ట్రేడ్లో 50,000 మార్జిన్కి 20,000 లాభం వచ్చిన స్క్రీన్షాట్ చూపిస్తారు వీళ్ళు. కరెక్ట్. దాన్ని చూసి జనాలు ఏమనుకుంటారంటే, ఒక్క రోజులో 20,000 వస్తే దాన్ని 30 రోజులకు, ఆ తర్వాత ఒక సంవత్సరానికి, ఆ తర్వాత 10 ఏళ్లకు గుణించేసుకుంటారు. అవును, అదే పెద్ద ట్రాప్. ఇక కేవలం 5 ఏళ్లలో ముఖేష్ అంబానీని మించిపోవచ్చు అనే పగటి కలలు కనడం మొదలుపెడతారు. ఈ నకిలీ కంపెనీలు సృష్టించే మాయాజాలమిది. అసలు ఈ మార్జిన్ స్టోరీ ఏంటి? ఈ మార్జిన్ లేదా లెవరేజ్ అనేది ఒక రెండంచుల కత్తి. వాళ్ళు 50,000 మార్జిన్ అని చూపిస్తున్నారంటే అది వాళ్ల సొంత డబ్బు కాదు, బ్రోకర్ దగ్గర తీసుకున్న అప్పు. ఓహో, అప్పు తీసుకుని చేస్తారా? అవును. లాభం వచ్చినప్పుడు అది చాలా అద్భుతంగా రెట్టింపు స్థాయిలో కనిపిస్తుంది. కానీ నష్టమొస్తే నష్టం కూడా అదే స్థాయిలో రెట్టింపోతుంది. అబ్బా, అంటే రిస్క్ కూడా అంతే ఉంటుందన్నమాట. మార్కెట్ వాళ్ళనుకున్న దానికి వ్యతిరేకంగా కొంచెం కదిలినా చాలు, ఆ సొంత మూలధనమంతా ఒక్క క్షణంలో ఆవిరైపోతుంది.
ఆ ఒక్క ట్రేడ్లో వచ్చిన లాభాన్ని మాత్రమే వీళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఊరందరికీ చూపిస్తారు. నష్టాలొచ్చినప్పుడు దాచేస్తారు. అంతే కదా, లెవరేజ్ వాడటం వల్ల వాళ్లకి వరుసగా వచ్చే 10 భారీ నష్టాలను ఎప్పటికీ బయటపెట్టరు. అకౌంట్లు మొత్తం ఖాళీ అయిపోతాయి. ఈ యంత్రాంగాన్ని కొత్తవాళ్లు అస్సలు గుర్తించలేరు. ఇదంతా వింటుంటే నాకు విషయం అనిపిస్తోంది. ఇలా గ్యారంటీ లాభాలిస్తామని ఫోన్లు చేసి ప్రజలను ఆకర్షించడం అనేది ఒక రకంగా గొర్రెల ఉన్ని కత్తిరించడానికి కాపరులు మందను పిలిచినట్లుందా? అంటే జస్ట్ వాళ్ళ దగ్గరున్న డబ్బులు లాగేసుకుని వదిలేయడం. మ్మ్, లేదు, ఇక్కడ నేను మీతో ఏకీభవించును. ఇది కేవలం ఉన్ని కత్తిరించడం కాదు. ఇది అక్షరాలా ఒక కబేళా లాంటి వాతావరణమనొచ్చు. దాన్ని స్లాటర్ హౌస్ అనటమే కరెక్ట్. కబేళానా? ఉన్ని కత్తిరించడమంటే కనీసం మళ్ళీ ఉన్ని పెరుగుతుంది, ప్రాణాలతో ఉంటారు గదా. కబేళా అంటే సమూలంగా నాశనం చేయడమే. నిజంగా అంత దారుణంగా ఉంటుందా? అవును. ఉన్ని కత్తిరిస్తే ఆ వ్యక్తి మళ్లీ కోలుకొని మార్కెట్లోకి రాగలడు. కాని ఇక్కడ జరిగేది అది కాదు. జంతువులను బలి ఇవ్వడానికి మాయమాటలు చెప్పి ఒకే దగ్గరకు చేర్చినట్లు ఈ కంపెనీలు అమాయకులైన పెట్టుబడిదారులను ఆకర్షించి వారి సంపదను సమూలంగా నాశనం చేస్తాయి. Oh my God. ఒక్కసారి ఆ వలయంలో చిక్కుకున్నాక పర్సనల్ లోన్లు తీసుకుని, క్రెడిట్ కార్డులు వాడేసి, స్నేహితుల దగ్గర అప్పులు చేసి మరీ ఆ ఊబిలో కూరుకుపోతారు. ఆఖరికి ఇల్లు, పొలం అమ్ముకున్నవాళ్లు కూడా ఉన్నారు. అంటే అక్కడ ఏదీ మిగలదన్నమాట. ఏదీ మిగలదు. మార్కెట్లో గ్యారంటీ అనేది ఎక్కడా లేదు. ప్రతీదీ ఒక అంచనా లేదా సంభావ్యత మాత్రమే అని చాలా గట్టిగా గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ వాస్తవాన్ని అంగీకరించరో వాళ్లు ఆ కబేళాలో బలిపశువులు కావటం ఖాయం. సో ఇదొక వినాశనమని చెప్పాలి. రైట్. మనం ఈరోజు లోతుగా చర్చించిన ఈ విశ్లేషణను క్రోడీకరిస్తే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది నిరంతరంగా డబ్బులు ముద్రించే యంత్రం కాదు. ఖచ్చితంగా కాదు. గ్యారంటీ రిటర్న్స్ అని చెప్పే ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ మోసపూరితమైనదే అని మనం గ్రహించాలి. దానికి పోర్ట్ఫోలియోలో కేవలం 10% మాత్రమే స్థానం ఇవ్వాలి తప్ప దానిమీదే ఆధారపడకూడదు. అవును. మార్కెట్ తత్వాన్ని గౌరవించడం, వాస్తవాలను స్వీకరించడమనేది దీర్ఘకాలంలో నిలదొక్కుకోడానికి ఉన్న ఏకైక మార్గం. ముగించే ముందు వినేవారి మెదడుకు పదును పెట్టే ఒక కొత్త ఆలోచనను వదిలివెడుతున్నాం. ఎప్పుడైనా ఎవరైనా సరే ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి స్టాక్ మార్కెట్లో ఖచ్చితమైన లాభం వస్తుంది, నా మాట నమ్మండి అని చెబుతున్నారంటే ఆ వినేవాళ్ళు ఒకటే ప్రశ్న వేసుకోవాలి. రైట్, అదేంటో చెప్పండి. వాళ్ళు నిజంగా మీకు లాభం చేకూర్చే మార్కెట్ గురించి మాట్లాడుతున్నారా, లేక మీ జేబులో ఉన్న డబ్బును చట్టబద్ధంగా తమ జేబులోకి మార్చుకునే తమ సొంత వ్యాపార వ్యూహం గురించి మాట్లాడుతున్నారా? ఈ ప్రశ్న ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఇది మోసాలను పసిగట్టడానికొక అద్భుతమైన కొలమానం. ఆలోచించండి.